చూస్తున్నారా, నోరు ఊరిపోయే మన గోడి చిక్కుళ్ళ శనగపప్పు కర్రీ అండి, ఫ్రై అండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చపాతీలో కానీ జొన్న రొట్టెల్లో కానీ చాలా కాంబినేషన్ అండి ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో, దీన్ని తయారు చేసే విధానం ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి. హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి చూస్తున్నారు కదా, శనగపప్పు అండి. శనగపప్పు తెలిసిద్ది కదా, శనగపప్పు అండి. శనగపప్పు గోడు చిక్కుళ్ళు కాంబినేషన్ అండి, సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. శనగపప్పు వచ్చేసి నేను ఒక కప్పు తీసుకున్నానండి. ఇదిగోండి 3/4 కప్పు అండి. 3/4 కప్పు తీసుకొని ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు మనం నానబెట్టుకోవాలి. అరగంట సేపు ఉడకబెట్టుకోవచ్చండి. నేను ఉడకబెట్టకుండా నానేస్తానండి. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే చాలా టేస్ట్ వచ్చిందండి. ఉడకబెట్టిన దానికన్నా కూడా మనకి నానబెట్టుకుందే చాలా టేస్ట్ వచ్చింది. అందుకని ఒక అరగంట సేపు మనం నానబెట్టుకున్నాం. ఇగోండి గోడి చిక్కులు అండి. గోడి చిక్కులు వచ్చేసి నేను ఒక 1/4 కిలో తీసుకున్నానండి. 1/4 కిలో గోడి చిక్కులు తీసుకొని చక్కగా ఒలుసుకోవాలండి. ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ముందు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇవ్వండి గోడి చిక్కులు ఒలుచుకుంటే నాకు ఇలా వచ్చిందండి. ఇలా వచ్చేసి 1/4 కిలో అనేక నేను తీసుకుంది. 1/4 కిలో ఇట్లా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. చేత్తో ఒలుచుకోవచ్చండి, కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చండి. ఇలా ఇదిగోండి వేస్ట్ నాకు చూసారా ఎంత వేస్ట్ పోయిందో, ఎంత వేస్ట్ పోయింది. ఈ వేస్ట్ తీసేసి మనం గోడు చిక్కులు ఇలా ఒలుచుకోవాలి. ఒక కుక్కర తీసుకొని, ఇదిగోండి ఒక కుక్కర కానీ లేకపోతే ఒక గిన్నె కానీ తీసుకొని దాంట్లోకి వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. లైట్గా ఉప్పు వేసుకొని విజిల్ వచ్చేసి 2 విజిల్ కానీ 3 విజిల్ కానీ వస్తే మరీ మెత్తగా కాకుండా, అందుకని 2 విజిల్ అయితే కుక్కర్ అయితే సరిపోతుందండి. నార్మల్గా అయితే ఇట్లా పట్టుకుంటే మెత్తగా అయిపోయేటట్టు ఉడకబెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఈ కుక్కర్లోకి వేసి 2 విజిల్ రానిచ్చి ఉడకబెట్టుకుంటా. ఇదిగోండి వాటర్ అవి మునిగినన్ని కుక్కర్లోకి అయితే దానికి మునిగినన్ని వాటర్ పోసుకొని ఉప్పు ఇదిగోండి తగినంత గల్లుప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్ వచ్చేటట్టు మనం ఉడకబెట్టుకుందాం. మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి కొంచెం ఒక చిన్న ముక్క అండి, ఒక చిన్న సైజు ముక్క తీసుకొని శనగపప్పు ఒక చిన్న కప్పుతో ఒక కప్పు శనగపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఇలా మెత్తగా వేసుకున్నాక ఒక స్పూను జీలకర్ర అండి. జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్పూన్తో ఇదిగోండి, ఈ స్పూన్తో పెద్ద స్పూన్తో ఒక స్పూను కారం, కొద్దిగా ఒక స్పూను గల్లుప్పు, దాంట్లో చిన్నెల్లిపాయలు ఒక చిన్న సైజు గడ్డ పెట్టుకున్నాం. ఒక బాండీ పెట్టుకొని 2 గంటలు ఆయిల్ పోసానండి. ఆయిల్ బాగా వేడెక్కినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు చక్కగా మగ్గుతున్నాయి కదండి. ఉల్లిపాయలు మగ్గేటప్పుడే పోపు దినుసులండి, తెలుసుగా తాలింపు గింజలు అంటారు. తాలింపు గింజలు కొంచెం ఒక స్పూను, కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూను పసుపు, ఒక స్పూను సాల్టు. ఉల్లిపాయలు పసుపు ఉల్లిపాయలలోకి మగ్గాలంటే తొందరగా పసుపు ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు చక్కగా మనకు ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఇందాక గోడు చిక్కుళ్ళు పెట్టుకున్నాం కదా, కుక్కర్లో పెట్టుకొని అవి గోడు చిక్కుళ్ళు ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి గోడు చిక్కుళ్ళు ఉడకబెట్టుకొని, ఇదిగోండి చూపిస్తున్నా. ఇలా అంటే ఇదిగోట్లా అంటే ఇరిగిపోవాలి, ఇట్లా ఉడకబెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అట్లా లైట్గా ఉడికిపెట్టండి. గోడు చిక్కులు కూడా చక్కగా ఒక 2 నిమిషాలండి. అందులో మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి 2 నిమిషాలు. గోడు చిక్కుళ్ళు పీచు పదార్థం అండి, చాలా మంచిదండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచి పీచు పదార్థం. మనం పచ్చిపప్పు ఇందాక ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం కదా, ఈ వాటర్ అంతా తీసేసి ఈ పచ్చిపప్పు కూడా మనం దీంట్లోకి వేసేసుకోవాలి. ఇట్లా వేసేసాగా ఇలా కలిపేసుకోవాలండి. 2 నిమిషాలు సిమ్ములో పెట్టుకొని మనం మగ్గనిచ్చుకున్నాం. చిక్కులు కూడా మనకి పచ్చిపప్పు కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం దాకా ప్రిపేర్ చేసుకున్న కారపొడి అంతా మొత్తం దాంట్లోకి వేసుకున్నాం. చక్కగా మనకి రెడీ అయిపోయిందండి. పచ్చిపప్పు గోడు చిక్కుళ్ళ కర్రీ అండి, ఫ్రై అండి.
చాలా బాగా టేస్టీగా అండి, చాలా బాగుంటుంది. ఇది జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ సూపర్ కాంబినేషన్, వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఇది. ఇదిగోండి చూసారా, చక్కగా అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని మనం దించేసుకుందామండి. ఇదిగోండి నా దగ్గర కొంచెమే ఉందండి కొత్తిమీర, మీకు ఆడ ఉంటే మరింత వేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా